హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలోనే రాబోతోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయానా తెలియజేసిన విషయాన్ని మనందరం కూడా నిన్నటి వీడియోలో చూసాం. అలాగే ఈ రోజటి దినపత్రికల్లో కూడా ఆ సమాచారం రావడం జరిగింది. మరోపక్క క్రీడా పాలసీ ప్రకారం మరి క్రీడాకారులకు రిజర్వేషన్ అనేది పెంచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ కానటువంటి నేపథ్యంలో మరి క్రీడాకారులు ఎవరైతే డిఎస్సి రాయాలని అనుకుంటున్నారో అటువంటి వారికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది అని మరి ఎవరైతే క్రీడాకారులు డిఎస్సి రాయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి మదన పడుతున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. మరి వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ప్రస్తుతం చూద్దాం. మెగా డిఎస్సి వచ్చేస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్. జూన్ లోగా కొత్త టీచర్లు వస్తారు. వచ్చే నెలలో తల్లికి వందనం స్కీమ్ అమలు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. అన్నదాత సుఖీభవ కింద 20,000 వేస్తాం. మత్స్యకారులకు ఈ నెలలోనే 20,000. బాపట్ల జిల్లా పర్చూర్ నియోజకవర్గం కొత్త గొల్లపాలెంలో ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేసిన సీఎం చంద్రబాబు. ఇక మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మానసిక దివ్యాంగురాలికి పెన్షన్ సొమ్ము అందజేస్తున్న సీఎం చంద్రబాబు అంటూ మరి ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి జూన్ లోనే కొత్త టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. మే నెలలోనే తల్లికి వందనం ఇస్తాం. ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఆర్థిక సాయం అందజేస్తాం. ఏప్రిల్ నెలాఖరులోపు మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం అందించబోతున్నాం. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి రైతులకు అన్నదాత సుఖీభావ కింద 20,000 వేస్తాం. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. మంగళవారం బాపట్ల జిల్లా పర్చూర్ నియోజకవర్గంలోని కొత్త గొల్లపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ రాజధాని అమరావతి పనులకు శ్రీకారం చుట్టాం. 4 ఏళ్లలో అమరావతికి పూర్వవైభవం తెస్తాం. ఏపీ జీవనాడి పోలవరం పనులు చురుగ్గా జరుగుతున్నాయని 2027 నాటికి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతామని, రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా అన్న క్యాంటీన్లు పెట్టి పేదలకు భోజనం పెడుతున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్లు మంజూరు చేసిందని, విశాఖ రైల్వే జోన్ వస్తోందని మరి ఇటువంటి మరిన్ని విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడంతో పాటు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే వచ్చేస్తోంది అని పేర్కొనడం జరిగింది. ఒకానొక సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమవుతాయి, జూన్ కల్లా నియామకాలు పూర్తవుతాయని కూడా మరి పేర్కొనడం జరిగింది. మరి వారి ఉద్దేశం ప్రకారం అయితే ఈ ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి బడులు ప్రారంభమయ్యే లోపు మరి డిఎస్సి నోటిఫికేషన్ ను పూర్తి చేస్తాం అని చెప్పినట్టు మనం భావించవచ్చు. ఇక మరోపక్క క్రీడలకు సంబంధించి ఎవరైతే క్రీడాకారులు డిఎస్సి రాయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి ఉత్తర్వుల జారీ జాప్యంతో డిఎస్సిలో నష్టం వాటిల్లుతుందా అని భయపడుతున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. నూతన క్రీడా విధానంపై జీవో జారీలో జాప్యం, క్రీడాకారులకు డిఎస్సిలో నష్టభయం. నూతన క్రీడా పాలసీకి సంబంధించి రాష్ట్ర మంత్రి మండలి 4 నెలల కిందట తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ జీవోగా కార్యరూపం దాల్చలేదు. దీంతో క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది. పెంచిన రిజర్వేషన్ శాతం అమల్లోకి రాకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న మెగా డిఎస్సిలో తీవ్రంగా నష్టపోతామని వారు వాపోతున్నారు. ఈ మెగా డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భారీగా ఉండే అవకాశాలున్నాయి. నూతన పాలసీలో జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం నజరానాలతో పాటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ శాతాన్ని 3కు పెంచింది. గతేడాది నవంబర్ 20న ఈ పాలసీని మంత్రి మండలి ఆమోదించింది. 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన క్రీడాకారుల్లో ఈ నిర్ణయం నూతనోత్సాహాన్ని నింపింది. జీవో జారీలో మాత్రం జాప్యం కొనసాగుతోంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ క్రీడాకారులకు సంబంధించిన నూతన క్రీడా పాలసీకి సంబంధించిన జీవో అనేది జారీ చేసినట్లయితే ఎవరైతే మరి డిఎస్సిలో క్రీడాకారులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఎటువంటి నష్టం లేకుండా ఉంటుంది. మరి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించినటువంటి జీవోని జారీ చేయాలి. ఎందుకంటే ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది కాబట్టి. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏప్రిల్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతోంది. మరి
ఇవి డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.